హాయ్ అండి. క్యాబేజీ కాబోలి శనగలు నైట్ అంతా నానబెట్టుకున్నవి ఫ్రై చేద్దాము, చాలా బాగుంటుంది. కుక్కర్లో కాబోలి శనగలు, తరిగి పెట్టుకున్న క్యాబేజీ, కొద్దిగా వాటర్ పోసి స్టవ్ హైలో పెట్టుకొని 2 విజిల్లు వస్తే సరిపోతుంది. చాలామంది క్యాబేజీ ఇష్టపడారు, కానీ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అంతేకాదండి, క్యాబేజీ, కాలీఫ్లవరు, ముల్లంగి, బీరకాయ, సొరకాయ, బుడమకాయ ఇలాంటివి తీసుకుంటే వాటర్ శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి స్కిన్ కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది. వాటర్ కాస్త ఎక్కువగానే తీసుకోవాలి. మినిమం ఏ కాలమైనా సరే 3 లీటర్లు అయితే తాగుతూ ఉండండి. కిడ్నీలో రాలనేటివి రావు. అట్లానే కుక్కర్ 2 విజిల్లు వచ్చే సైడ్కి పెట్టేసి కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, సోంపు ఉన్న దినుసులు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కచ్చేపచ్చేగా దంచుకొని వేసుకున్న, ఎల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు బాగా వేపుకున్న తర్వాత ఉడికించి సైడ్కి పెట్టుకున్న క్యాబేజీ, కాబోలి శనగలు కూడా వేసుకోవాలి. చూశారు కదా, చక్కగా ఉడికిపోయింది. బాగా కలిపేసుకొని కొద్దిగా సాల్టు, కారము వేసుకొని ఇలా వేపుకుంటే సరిపోతుంది. మనం ఇంకా మూత పెట్టే అవసరం ఉండదు, త్వరగా అయిపోతుంది. లంచ్కి త్వరగా రెడీ చేసి బాక్స్కి అయితే కట్టేయచ్చు. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. కొద్దిగా సాల్టు, కారము వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులో ఉన్న వాటర్ మాత్రం డ్రై అయ్యే వరకు ఎప్పుతూ ఉండాలి. ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పొడి వేసుకున్నాను కొద్దిగా. అంతేనండి, రెడీ అయిపోయింది. క్యాబేజీ ఇట్లా డ్రైగా ఉండేటప్పుడు దించేసుకోవడమే. చూసారు కదా, రైస్లో కలుపుకొని తిన్నా, లేదంటే చపాతీ అయినా చాలా చాలా బాగుంటుంది. పులుపు చాలామంది ఇష్టపడరు, కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు గట్రా పులుపు తినరు టమాటో, అలాంటి వాళ్ళు ఇలా వండుకొని తినండి. అంతేకాదండి, మనకి కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఏ కాలమైనా మినిమం 3 లీటర్ల నీళ్ళు అయితే తాగుతూ ఉండాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎలాగైనా తాగవలసి వస్తుంది, తాగేస్తారు, తెలియకుండా తాగుతూ ఉంటారు. చలికాలం అయినా తాగుతూ ఉంటారు.